సైన్స్ ఫెయిర్ కాంపిటీషన్. అద్రిత్ మరియు మహశ్విన్ ఒకే స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుండి వాళ్ళది గొప్ప అనుబంధం మరియు కష్ట నష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఒకరోజు వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫెయిర్ కాంపిటీషన్ ప్రకటించబడింది. అద్రిత్ మరియు మహశ్విన్ చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరికీ సైన్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటారు. స్కూల్ తర్వాత వాళ్ళు ఐడియాలు ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ ఒక అగ్నిపర్వతం తయారు చేద్దామని అనుకుంటారు, కానీ అది చాలా కామన్ ఐడియా అని, ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ఆలోచించగా వాళ్ళకి గాలితో నడిచే కార్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటారు. ఒకవేళ అది చేసినా కూడా అది పనిచేస్తుందా, ఏదైనా కానీ మనం ప్రయత్నించకుండా ఎలా తెలుస్తుంది అని అనుకుని మొదలు పెడతారు. వాళ్ళు ఆ కార్కి కావాల్సిన అన్ని మెటీరియల్స్ తెచ్చుకున్నారు. ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వివిధ డిజైన్స్ వేసేవాళ్ళు. కొన్నిసార్లు కార్ కదలలేదు, మరికొన్నిసార్లు అది కూలిపోయింది. మహశ్విన్కి ఇంక మనం చేయలేము అని అనుకుంటాడు. కానీ అద్రిత్ అతనికి విఫలం అనేది మనం నేర్చుకునే విధానంలో ఒక భాగం అని ధైర్యం చెప్తాడు. తర్వాత వాళ్ళు ఆ కార్కి తక్కువ బరువు ఉన్న మెటీరియల్స్ ఉపయోగించారు. ఒకరోజు వాళ్ళు ఫ్యాన్ ఆన్ చేయగానే కారు ముందుకి కదలడంతో వాళ్ళిద్దరూ సంతోషంగా గెంతులేస్తారు. ఆఖరిగా సైన్స్ ఫెయిర్ రోజు వచ్చేసింది. జడ్జిలు వారి దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరూ వారి ప్రాజెక్ట్ గురించి వివరించారు. మా కార్ గాలిని ఉపయోగించి కదులుతుంది. ఇది వాతావరణానికి హానికరం కాకుండా శక్తిని ఉపయోగించే విధానంగా రూపొందించాం అని చెప్తూ కార్ని నడిపి చూపిస్తారు. సాయంత్రం అవ్వడంతో విజేతల పేర్లు ప్రకటించారు. గాలి శక్తితో నడిచే కార్ ప్రాజెక్టుకు మొదటి బహుమతి లభించింది అని అనగానే అద్రిత్ మరియు మహశ్విన్ ఒకరినొకరు కౌగిలించుకుంటారు. అక్కడున్న అందరూ వాళ్ళిద్దరినీ చాలా బాగా చేశారు అని అభినందిస్తారు. విఫలం అవుతుంది అని భయపడకుండా సహనంతో కృషి చేస్తే విజయం సాధిస్తాం అని తెలుసుకుంటారు. ఈ అనుభవం వారికి గొప్ప పాఠం నేర్పించింది. మరిన్ని వీడియోల కోసం మా అడ్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.